హాయ్ అండి. నాకు రెగ్యులర్‌గా వస్తున్న మెసేజెస్‌లో అడుగుతున్న కామెంట్స్‌లో ఆహ్, ఎక్కువ మంది ఎల్ఎల్‌బీ డిస్టెన్స్‌లో చేయొచ్చా అని అడుగుతున్నారు. ఎల్ఎల్‌బీ డిస్టెన్స్‌లో చేయడానికి లేదండి. ఎల్ఎల్‌బీ రెగ్యులర్‌గా మాత్రమే చేయాలి. ఎల్ఎల్‌బీ చేయాలి అంటే మీరు ఐదర్ ఇంటర్ అయినా ఫినిష్ చేసి ఉండాలి. ఇంటర్ ఫినిష్ చేస్తే 5 ఇయర్స్ ఎల్ఎల్‌బీ చేయగలరు. లేదా డిగ్రీ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా రెగ్యులర్‌గా. అప్పుడు మాత్రమే మీరు ఎల్ఎల్‌బీ చేయగలరు. ఎల్ఎల్‌బీ చేసిన తర్వాత ప్రాక్టీస్ అయినా చేసుకోగలరు. లేదా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అయినా రాసుకోగలరు. ఎప్పుడు? ఎప్పుడైతే మీది ఎల్ఎల్‌బీ రెగ్యులర్‌గా ఫినిష్ అవుతుందో డిస్టెన్స్ అనేది లేనే లేదండి. ఎల్ఎల్‌బీలో డిస్టెన్స్ చేస్తే మనకి ఏబీ గానీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఏదైనా స్టేట్ గానీ యాక్సెప్ట్ చెయ్యదు. మనం ఎన్రోల్ అవ్వము. మనం బార్ కౌన్సిల్‌లోగా ఎన్రోల్ అవ్వలేము. ఎన్రోల్ అవ్వాలి అంటే బార్ కౌన్సిల్‌లో మనకి ఎల్ఎల్‌బీ రెగ్యులర్‌గా చేసుండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్‌లో ఇంటర్ చేసినా, డిస్టెన్స్‌లో డిగ్రీ చేసినా ఎల్ఎల్‌బీ చేయొచ్చు అంటున్నారు. అసలు ఈ ఎల్ఎల్‌బీ ప్రొఫెషన్‌లో, లీగల్ ప్రొఫెషన్‌లో డిస్టెన్స్ అనే పదమే లేదు ఎక్కడ. మనకి క్లియర్‌గా ఓయూ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు లా సెట్‌కి క్లియర్‌గా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసి ఉంటదనమాట. 10+2+3 10+2 ఎవరికి? 10థ్ ప్లస్ ఇంటర్ ఏమో బీఏ ఎల్ఎల్బీ గానీ, బీబీఏ ఎల్ఎల్బీ గానీ ఎవరైతే 5 ఇయర్స్ ఎల్ఎల్బీ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి 10+2+3 అంటే డిగ్రీ ఫినిష్ చేసి ఉండాలి. డిగ్రీ కంప్లీట్ అయి ఉన్నవాళ్ళు 3 ఇయర్స్ ఎల్ఎల్బీ చేయగలరు. అలా చేసిన వాళ్ళకి మాత్రమే మనకి బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ అవుతాం. మనం ఎప్పుడైతే అడ్వకేట్ అని మన నేమ్ పక్కన రావాలి అంటే మనం ఎల్ఎల్బీ ఫినిష్ అయ్యి బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ అవ్వాలి. ఎన్రోల్ అయినప్పుడు మాత్రమే మనం అడ్వకేట్ అవుతాం. లేదు అంటే కేవలం లాయర్స్‌గానే మిగిలిపోతాము. లాయర్స్ అనేవాళ్ళు ఎలాంటి కోర్ట్స్‌లో ప్రాక్టీస్ చేయలేరు. సో, మనం కంపల్సరీగా ఎన్రోల్ అవ్వాల్సిందే. ఇంక్లూడింగ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ జేసీజే గానీ, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మనం బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ అయిన తర్వాత మాత్రమే రాయగలము. ఎల్ఎల్బీ డిస్టెన్స్‌లో బార్ కౌన్సిల్ అనేది యాక్సెప్ట్ చెయ్యదు. మనం ఎన్రోల్ అవ్వము. సో, రెగ్యులర్‌గా మాత్రమే చేయొచ్చు. ఎవరైనా డిస్టెన్స్‌లో చేయొచ్చు అని మిమ్మల్ని అప్రోచ్ అయినా అది కేవలం మీ దగ్గర సర్టిఫికేట్ మాత్రమే మిగిలిపోతుంది తప్పితే దానివల్ల మీకు ఎలాంటి యూజు ఉండదు. ఎల్ఎల్బీ చేయాలంటే 10+2+3 3 ఇయర్స్ ఎల్ఎల్బీకి. అలాగే అదే బీఏ ఎల్ఎల్బీ అయితే 10+2 కంప్లీట్ అయి ఉండాలి రెగ్యులర్‌గా. అప్పుడు మాత్రమే మీరు ఎల్ఎల్బీ చేసి తర్వాత బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ అయ్యి ఆ తర్వాత ఏబీ ఎగ్జామ్ రాసి మీరు పర్మనెంట్ అడ్వకేట్‌గా లైసెన్స్ తీసుకుంటారు. అంతే తప్పితే డిస్టెన్స్‌లో ఎల్ఎల్బీ చేయటానికి ఛాన్స్ లేనే లేదు.